అలాంటి బాలకృష్ణ గారు, అదే మాదిరిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి మహాకూటమి బలపరుస్తున్న అభ్యర్థులైనటువంటి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు వర్ల రామయ్య గారు, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు డాక్టర్ శివప్రసాద్ గారు, తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయులు శంకర్రెడ్డి గారు, అదే మాదిరిగా కాళహస్తి అభ్యర్థి గౌరవనీయులు గోపాలకృష్ణారెడ్డి గారు, అదే మరి నగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి గారు, అదే మరి చంద్రగిరి అభ్యర్థిని గౌరవనీయులు శ్రీమతి రోజా గారు, అదే మరిగా ఈరోజు వేదిక పైనటువంటి తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం జిల్లా నాయకులు, అదే మరిగా అదే కార్యకర్తలు, నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. ఏమాత్రం అనుమానం లేదు, రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థులు 100% గెలుస్తున్నాం. ప్రభుత్వం మనగానే కూడా తిరుపతిలో డిక్లేర్ చేస్తున్నాం. మొదటి విడత ఎన్నికలైనాయి. మొదటి విడతలో 105 నుంచి 120 సీట్లు మనకే వస్తున్నాయి. ఈ ఎన్నికల లాంఛనం మాత్రం తప్పకుండా గెలుస్తున్నాం. ఈరోజు ఒక సాంప్రదాయం తెలుగుదేశం పార్టీకి. ఎప్పుడు ఎన్నికల ప్రారంభంలో తిరుపతితో మీటింగ్ ప్రారంభించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే అలవాటు ఉంది. ఈసారి నేను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. మళ్ళీ ముగింపు సభ ఈ తిరుపతిలోనే పెట్టి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మనం ముందుకు పోతున్నాం. తనని మీరందరూ చూశారు. మీ కళ్ళ ముందర ఈ తిరుపతిలో చదువుకున్నాను. మీ అందరి సహకారంతో నేను రాజకీయాలు చేశాను. మీ అందరి సహకారంతో ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు చేయగలుగుతున్నామంటే అది వెంకటేశ్వర స్వామి కృప, మీ అందరి అభిమానం తప్ప ఇంకోటి కాదు. ఇంకో పక్క మీరు చూస్తే 5 సంవత్సరాల కంటే ముందు ఇదే వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతా ఉంటే అది కూడా ఏదైతే ఆ రోజు బ్రహ్మోత్సవాలు ఉన్నప్పుడు యాక్చువల్లీ ఆ రోజు అనే అటాక్ జరగడం, ఆ రోజు నేను బ్రతికి బయటపడ్డానంటే వెంకటేశ్వర స్వామి కృప తప్ప ఆయన యొక్క ఆశీస్సులు తప్ప ఇంకోటి కాదు. అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నా జీవితంలో చివరి రక్తపు కొట్టినంత వరకు పేదవారి కోసమే పనిచేస్తాను, పేదవాళ్ళ కోసమే ముందుకు పోతాను. అందులో ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. తిరుపతిలో ఏం జరుగుతుందో ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించాలి. ఈ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేశారు. కాంగ్రెస్ నాయకులు దోపిడీ చేశారు. దోపిడీ చేసిన సొమ్ముని దాచుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి వరగబెట్టింది ఏమీ లేదు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరిగాయి. అవినీతి విచ్చలవిడిగా జరిగింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏ పేద కుటుంబం కానీ మధ్యతరగతి కుటుంబం కానీ నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితులు లేరు. ఈరోజు బియ్యం 40 రూపాయలు కేజీ అమ్ముతా ఉంది. ఉల్లిపాయలు 20 రూపాయలు అమ్ముతున్నాయి. కూరగాయలు పెరిగాయి. పప్పు ధాన్యాలు 60 రూపాయలు అమ్ముతున్నాయి. కనక తమ్ముళ్ళు అద్దె పెట్టి కూడా 2 రూపాయలు అయిపోయిందంటే ఎంత పెరిగిపోయిందో మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేదవాడు కష్టపడుతున్నాడు. ఈ దోపిడీ రాజ్యంలో ఈ ముఖ్యమంత్రి చూస్తే ఎక్కడ చూసినా అవినీతి విచ్చలవిడిగా చేసే పరిస్థితికి వచ్చారు. జల యజ్ఞం మేము ఆవాజ్ చెప్పాం. మేము జల యజ్ఞానికి వ్యతిరేకం కాదు. అందులో జరిగే అవినీతికి ధన యజ్ఞానికి మాత్రం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తాం, పోరాడతామని నేను ఆ రోజు చెప్పాను. ఈ చేతగాని ముఖ్యమంత్రి 5 సంవత్సరాల నుంచి మన మీద నేరాన్ని ఉంటున్నాడు. మన వ్యతిరేకమని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా, చిత్తూరు జిల్లాలో గొప్పగా చెప్పే ఈ జనయజ్ఞం చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా కాలం ద్వారా తొలితే ఒక్క ఎకరా వచ్చా మీరే చెప్పాలని నేను మిమ్మల్ని అడుగుతున్నా. కాంట్రాక్టులకు కాలువలు చేయారు, కాంట్రాక్టులకు ప్రాజెక్టు కట్టారు. ముఖ్యమంత్రి ముడుపుల కోసం
కొత్తగా జలయజ్ఞం అనే ముద్దు పేరు పెట్టి ఈ ముఖ్యమంత్రి దోపిడీ చేసుకునే పరిస్థితి వచ్చింది. మేము చెప్పాం, జలయజ్ఞం చేయండి, కాంట్రాక్ట్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇవ్వండి, నాణ్యత లోపించకుండా పనులు చేయించినట్టే ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఈ రోజు అంటున్నాడు. మళ్ళీ మావోగత వస్తే జలయజ్ఞం జరగదని నేను ఒకటే హెచ్చరిస్తున్న ముఖ్యమంత్రిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ముఖ్యమంత్రి పూర్తి అవినీతి పనులు, అది జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం. భవిష్యత్తులో కూడా ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అయితే అవినీతి లేకుండా కార్యక్రమాలు చేపడతామని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు తిరుపతి పట్టణంలో ఉన్నారు, పేదవాడికి ఇంటిగా ఇవ్వలేదు. ఎన్నో ఆందోళన చేశారు, సిపిఎం చేశారు, సిపిఐ చేశారు, తెలుగుదేశం పార్టీ చేశారు. ఒక్కరికి కూడా 60 గజాలు జాగా ఇవ్వలేకపోయారు. తెలుగుదేశం పార్టీ పట్టాలు ఇస్తే ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి కాంగ్రెస్ బ్రోకర్స్ కి ఇచ్చారు. వీళ్ళు ఇష్టారాజ్యంగా వేశారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఎవరబ్బా సొమ్మని మీ ఓనకి ఇచ్చారో చెప్పాల్సిందిగా సవాలు చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రిని. రాజకీయాలంటే తమాషాగా మీరు హెచ్చరిస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ఉండే భూమిని 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లకు అమ్ముకున్న ఈయన చరిత్ర ఈ ముఖ్యమంత్రి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత చిత్తూరు జిల్లాలో మనం చూస్తున్నాం. నేనేమో అభివృద్ధి చేస్తానంటారు ముఖ్యమంత్రి. మీ అభివృద్ధి అవినీతిలో తప్ప ఎక్కడ అభివృద్ధి మచ్చుకు కలపడదని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేలు దోచుకున్నారు, మంత్రులు దోచుకున్నారు, కాంగ్రెస్ నాయకులు దోచుకున్నారు. కడకను చూస్తే ఇందిరమ్మ ఇళ్ళలో అవినీతి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎక్కడైనా ఇందిరమ్మ ఇళ్ళు పేదవాడు కట్టుకున్నారో తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఇందిరమ్మ ఇళ్ళని కూడా డబ్బులుండే కాంగ్రెస్ నాయకులు కట్టుకున్నారు. ఒక్కొక్క కాంగ్రెస్ దొంగ 5 ఇళ్ళు 6 ఇళ్ళు కట్టుకున్నారు. పాత ఇళ్ళకు సున్నం కొట్టేసి కాంగ్రెస్ నాయకులు డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు.